చెప్తున్నా 25 సంవత్సరాల 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సిల్వర్ జూబ్లీ కంప్లీషన్ ఇయర్ ఇవాళకి ఎగ్జాక్ట్లీ. నేను అంటాను 2-3 సార్లు గడ్డు పరిస్థితి పార్టీ పెట్టిన తర్వాత అది 2008లో కేసీఆర్ కరీంనగర్లో కేవలం 15,000 ఓట్లతో బయటపడ్డ సిచ్యువేషన్ నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు గడ్డు పరిస్థితి. మళ్ళా ఇప్పుడు 2023లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా సేమ్ అటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఏకీభవిస్తారా? అంటే నేనేమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీకైనా ఉద్దాన పతనాలు అనేటివి ఉంటాయి. బట్ అన్నిటికంటే తక్కువ ఉద్దాన పతనాలను ఎదుర్కొన్నది టీఆర్ఎస్ పార్టీ. ఒక 2 విషయాలలో మీతో నేను ఏకీభవించట్లేదు. ఒకటి, మీరేమంటున్నారంటే అహంకారం, అరగెన్స్ అనేది ఒక ప్రధాన కారణంగా చూపెడుతున్నారు. ఏది కేసీఆర్ గారు ఓడిపోవడానికి. కేసీఆర్ ఒక్కటి కాదు అహంకారం, అరగెన్స్, ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే కింది స్థాయి క్యాడర్ వరకు. ఒక్క నిమిషం, అది కరెక్ట్ అనాలిసిస్ కాదన్న అభిప్రాయం. ఎందుకంటే మీలాంటి సీనియర్ ఎడిటర్స్ కూడా నేనేమంటున్నా అంటే ప్రధానమైన కారణాలల్లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఏ పార్టీకైనా 10 ఏళ్ల పాలన తర్వాత ఉంటది. దాన్ని మోడీ గారు చాలా క్లెవర్ గా తన వెనక్కి తగ్గి వన్ సైడ్ పోలరైజ్ అయ్యేటట్టు చేశారు. అది మొదటి కారణం. మీరు ఎంతమంది ఇంటెలెక్చువల్స్ తో కూర్చోబెట్టినా నేను ఒప్పించగలుగుతా. దట్ ఈస్ ఫస్ట్ రీజన్. సెకండ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, వచ్చిందా? డెఫినెట్ గా వస్తుందండి. ప్రశ్న అడుగుతారు. ఏ పార్టీకైనా 5 ఏళ్లు అధికారంలో ఉంటేనే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. 10 ఏళ్లు ఉన్న తర్వాత రాకుంటుంటదా? సెకండ్ పాయింట్, బీజేపీ గుజరాత్ లో 26 సంవత్సరాలు ఉన్నా రాలే. సరే, వాళ్ళు వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్న మమతా బెనర్జీ 15 రకరకాల కారణాలు ఉంటాయి భరత్ గారు. ఇక్కడ మాత్రం యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. సెకండ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పని ఏందండి? ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ ను గెలిపించడం కోసం ఒక్క అభ్యర్థిని నిలబెట్టలేదు. తనను తాను సూసైడ్ చేసుకున్నాడు. ఆ 10-12% ఓట్లు అయితే ఉన్నాయి కదా, ఇప్పటికి కూడా ఉన్నాయి కదా. అవన్నీ వన్ సైడ్ పోలరైజ్ అయితే అని చెప్పేసి ఆయన ఉద్దేశం కదా. అంటే ఇప్పుడు కేవలం 1.7% తేడాతో ఓడిపోయింది. మరి ఇవన్నీ కారణాలు కాదా? ఆయన అరగెన్సీ వల్లనే ఓడిపోయిందా? నాయకులకు అరగెన్సీ అనేది కామన్ అండి. ఎన్టీ రామారావుకి లేదా, చంద్రబాబు నాయుడుకి లేదా, రాజశేఖర రెడ్డికి లేదా? అహంభావం అనేది లేని నాయకుడిని చూపెడతారా మీరు? అంటే నేనేమంటున్నా అంటే నాకు ఎందుకు కొంచెం ఆవేశం వస్తుందంటే చెన్నారెడ్డిని 69లో బొందబెట్టిందే మీడియా. ఎంతసేపు ఆయన మీద టార్గెట్ చేసి మనం ఆ ట్రాప్ లో పడద్దు. మీరు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తారు కాబట్టి నేను ఈ మాత్రం శోధన చేసుకోకుంటే మనం తప్పు చేయలేదు అనుకుంటే ప్రజలే తప్పు చేశారు అనుకుంటే ప్రజలే తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు అనుకుంటే భరత్ గారు నేను ప్రజలు తప్పు చేసి అంటలేను అనుకుంటారు. నన్ను చెప్పనండి సార్. ఓటమికి కారణాలను విశ్లేషించేటప్పుడు 25-26 కారణాలల్లో ఇవి ఎక్కడో చివరిలో ఉంటాయి. దానివల్ల ఏ ప్రజలకు బాధ కలిగిందండి? ఉద్యమకారులు సఫర్ అయిన్లు, ఉద్యమకారులు నష్టపోయిన్లు, ఆయనతో ఉన్న ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు నష్టపోయిన్లు. అహంకారం లేదని నేను చెప్పట్లేదు, కానీ ప్రధాన కారణంగా వాటి వల్లనే ఓడిపోయిన్లు. అంటే కర్ణుడి చావుకు 1000 కారణాలు ఉంటాయి. అందులో మొదటి కారణాలలో మీరు అన్నది లేదు. ఏ నాయకుల లోపల అహంభావం? నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ అద్భుతంగా పరిపాలన చేశారు ముఖ్యమంత్రిగా. చెప్పారు అది డెవలప్మెంట్ గానీ, వెల్ఫేర్ గానీ అసలు వంక పట్టరాదు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్ చూడండి. అందుకని కేటీఆర్, నేను అంటాను కేటీఆర్ గెలిచారు, కేసీఆర్ ఓడిపోయారని చెప్పి. హైదరాబాద్ లో అంత రిజల్ట్ రావడానికి కేటీఆర్ చేసిన ఈ ఫ్లైఓవర్స్ లేకపోతే ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి ఇది కారణం. ఆ ఎమ్మెల్యేలు మార్చుంటే వేరే విధంగా ఉండేది. అందుకని నేను ఆరోగెన్సీ యాక్సెసిబుల్ అందరికి. తెలంగాణలో ఏంటంటే తిండి పెట్టకపోయినా పర్లేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం మీద కొడితే మాత్రం ఊరుకోరు. అది హైదరాబాద్ లో ఉండదు. హైదరాబాద్ లో ఏంటంటే నా ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు సంబంధం లేదు. బట్ తెలంగాణలో ఏంటంటే తినడానికి తిండి లేకపోయినా పర్లేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టారు. అది కూడా ఒక కారణం, నేను కాదనట్లేదు. కానీ ప్రధాన కారణాలలో దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కారణాలు, ప్రధాన కారణాలున్నాయి. మొదటి 5 కారణాలలో కూడా మీరు అన్నది లేదు. మీరు దాని మీద ఒక అనాలిసిస్ చేసినట్టయితే మనకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే మీరేం తప్పు మాట్లాడలేదు. కానీ నేనేమంటున్నా దాన్నే ప్రధాన కారణంగా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి అనేది ఆయనకు లేదని నేను అనట్లేదు. అహంభావం లేదనట్లేదు. నేను కూడా మీడియాలో కేసీఆర్ ఒక్కడే కాదు, ఎమ్మెల్యేలు
అది ప్రధాన కారణం కదా. మరి 40 మంది ఎమ్మెల్యేలు అదే నేను ఆరోగ్యశ్రీ యాక్సెసిబిలిటీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా, కేసీఆర్ ఒక్కటే కాదు. ఇన్ఫాక్ట్ కేసీఆర్ 35 మంది ఎమ్మెల్యేలు మార్చుంటే గెలిచేవాళ్ళే, మార్చిన చోట గెలిచారు. ఇప్పుడు జనగామలో మార్చారు, పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచాడు కదా, 10 మందిని మార్చారు భరత్ గారు. స్టేషన్ గన్పూర్ లో మార్చాడు, కడియం సేవర్ గెలిచాడు కదా, 10 మందిని మారిస్తే 8 మంది గెలిచారు. ఎస్ అది ఇప్పుడు అక్కడ బోత్ లో మార్చారు, గెలిచాడు. 40 మందిని మార్చుంటే ఇంకొక 20-25 మంది ఈజీ గెలిచేవాళ్ళు. అది కూడా ఒక కారణం. అంటే ఒక 20-25 కారణాలు ఉంటాయి, అందులో ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి, ఎమ్మెల్యేలను మార్చకపోవడం. సరే ఏదైనా కూడా ఒక శుభదినం ఇవాళ. కేసీఆర్ గారు కూడా చాలా జోవియల్ గా, చాలా హుందాగా, చాలా ప్రశాంతంగా కనబడ్డాడు. ఇవాళ వాళ్ళు కొన్ని ముఖ్యమైన డిసిషన్స్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు గడ్డకాలం కాదు ఆయనకు. ఒక పాము కూసమిడిచే ముందు అది కొంచెం సైలెంట్ గా ఉంటది, తర్వాత కదలలేని స్థితిలో ఉంటది. ఆ పాము కూసమిడిచే పరిస్థితి వాళ్ళ కేసీఆర్ గారి పరిస్థితి అని చెప్పి మనం అనుకోవాలి. చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజల లోపల, ఆయనకు స్పందన బాగా కనబడతా ఉంది. అదంతా కూడా ఆయన గడ్డు కాలం అని ఆయన అనుకోవట్లేదు. ఆ గడ్డు కాలం ఏదో గత సంవత్సర కాలంగా కొనసాగింది. ఇప్పుడు బయటపడుతున్నట్టుగానే ఆయన కొంత క్లారిటీతో ముందుకు సాగుతున్నారు భరత్ గారు. ఓకే, సో శరత్ గారు 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది